హలో మై డియర్ ఫుడీస్, వెల్కమ్ టు స్మార్ట్ యమునా. ఈరోజు నేను ట్రెడిషనల్ వేలో ఎమ్మి పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నానండి. ఇవి చాలా టేస్టీగా ఉంటాయి. పప్పుచారే కదా, ఏముంది, అవి మాకు తెలుసు కదా అనుకోకుండా ఒకసారి ఈ విధంగా ట్రై చేసి చూడండి. ఒక్కొక్కరు ఒక్కో విధంగా పెడతారు కదా. మరి ఈ టేస్టీ పప్పుచారుని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దామా. ముందుగా ఒక కుక్కర్ తీసుకొని అందులోకి ఒక టీ గ్లాస్ కందిపప్పుని వేసుకోవాలి. ఈ కందిపప్పుని వాటర్ పోసేసి 1-2 సార్లు శుభ్రంగా వాష్ చేసుకోండి. ఇలా వాష్ చేసుకున్న కందిపప్పులోకి 3 గ్లాసెస్ వాటర్ని వేసుకోవాలి. మీరు ఏ గ్లాస్తో కందిపప్పుని తీసుకున్నారో అదే గ్లాస్తో వాటర్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఈ కందిపప్పుని మూత పెట్టేసి మీడియం ఫ్లేమ్ మీద 4 విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోవాలి. ఈలోపు 3 మీడియం సైజ్ టమోటాస్ని, బాగా పండిన టమోటాస్ని వీడియోలో చూపిస్తున్న విధంగా చేత్తో ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఈ విధంగా చేసుకొని వేసుకుంటే పప్పుచారు చాలా టేస్టీగా ఉంటుందండి. 4 విజిల్స్ వచ్చి కుక్కర్కి విజిల్కున్న ఆవిరి మొత్తం పోయిన తర్వాత మూత తీసి చూస్తే మనకి పప్పు అనేది చక్కగా ఉడికి ఉంటుంది. చూడండి, మనం పట్టుకొని చూస్తే మనకి అర్థమైపోతుంది. బాగా మెత్తగా ఉడికిపోయింది కదా. ఇప్పుడు ఈ పప్పుని పక్కన పెట్టేసుకుందాము. దీనిని పప్పు గుత్తితో మెదపనవసరం లేదండి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి అందులోకి పెద్ద నిమ్మకాయ సైజు నుంచి తీసిన చింతపండు రసాన్ని యాడ్ చేసుకోవాలి. ఈ చింతపండుని నేను ముందుగానే 10 నిమిషాల ముందు నానబెట్టి పెట్టుకున్నానండి. ఇందులోనే మనం ముందుగా ముక్కలుగా కట్ చేసుకున్న టమోటాస్ని కూడా యాడ్ చేసేసుకోవాలి. అలాగే ఒక రెమ్మ కరివేపాకును కూడా వేసుకోండి. కరివేపాకు వేయడం వలన పప్పుచారు టేస్ట్ చాలా బాగుంటుంది, అస్సలు మిస్ చేయకండి. ఇందులోనే 1/2 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ కారాన్ని కూడా వేసుకోండి. ఈ పప్పుచారుని అంతా కూడా మనం కారంతోనే చేసేసుకుంటామండి. మామూలుగా పచ్చిమిర్చి వేసి చేస్తారు కదా, అలా కాకుండా ఇలా ట్రై చేయండి, చాలా బాగుంటుంది. ఇందులోనే రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. నేనైతే 2 టీ స్పూన్ల వరకు వేసాను. ఇవన్నీ వేసుకొని ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి మనకి కన్సిస్టెన్సీకి తగ్గట్టుగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. నేనైతే 3 గ్లాసులు వాటర్ని వేసుకున్నానండి. పప్పుచారు కొంచెం పలుచగా ఉంటేనే టేస్ట్ బాగుంటుంది కదా. 3 గ్లాసెస్ అంటే 750 ml వరకు ఉంటాయి. వీటిని మీడియం ఫ్లేమ్ మీద ఒక 10 నిమిషాల పాటు బాయిల్ చేసుకోవాలి. పప్పుచారు ఇలా పొంగు వచ్చేటప్పుడు గరిటతో దగ్గరుండి కలుపుకుంటూ ఉండాలండి, లేదంటే పొంగిపోతాయి. టమోటాస్ కూడా మనకి 10 నిమిషాల తర్వాత బాగా మెత్తగా మగ్గిపోయి ఉంటాయి. చూడండి, మనకి టమోటా మెత్తగా అయిన తర్వాత ఇప్పుడు దాన్ని పక్కన పెట్టేసుకొని పోపు పెట్టుకోవడం కోసం ఒక గిన్నె పెట్టుకొని అందులోకి 1 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని వేడి చేసుకొని, ఆయిల్ వేడైన తర్వాత మినపప్పు, శనగపప్పు కలిపి 1 టీ స్పూన్ వేసుకోవాలి. అలాగే ఆవాలు, జీలకర్ర కలిపి 1 టీ స్పూన్ వేసుకోండి. 2 ఎండుమిర్చిని కూడా ఈ విధంగా తుంచి వేసుకోవాలి. అలాగే 10 వెల్లుల్లి రెబ్బలను కూడా కొంచెం దంచి వేసుకోవాలి. ఇందులోనే 1 రెమ్మ కరివేపాకు, అలాగే 1 మీడియం సైజ్ ఉల్లిపాయని ఈ విధంగా పొడవుగా కట్ చేసుకొని వేసుకోవాలి. వేసుకొని ఉల్లిపాయని మీడియం ఫ్లేమ్ మీద మంచిగా కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకోవాలి. దగ్గరుండి కలుపుకుంటూ ఈ విధంగా ఫ్రై చేసుకోండి. ఉల్లిపాయ ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా కాచి పెట్టుకున్న పప్పుచారుని ఇందులోకి వేసేసుకోవాలి. వేసేసుకొని మరలా ఈ పోపుతో సహా ఈ పప్పుచారుని మరొక 2 నిమిషాల పాటు లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకున్నారంటే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పోపు పెట్టిన వెంటనే స్టవ్ ఆఫ్ చేసేయకుండా ఒకసారి ఈ విధంగా బాయిల్ చేసుకోండి. అంతే, 2 నిమిషాల తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మనం పప్పుచారుని సర్వ్ చేసుకోవడమే. చాలా సింపుల్గా చేసుకోవచ్చు, అలాగే టేస్ట్ చాలా చాలా బాగుంటుంది. పచ్చిమిర్చి వాడకుండా కారాన్ని వాడి ఒకసారి ఈ విధంగా పప్పుచారుని ట్రై చేసి చూడండి. మీ ఇంట్లో వాళ్ళందరికీ ఖచ్చితంగా నచ్చుతాయి. మరి ఈ టేస్టీ పప్పుచారు రెసిపీ నచ్చినట్లయితే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో షేర్ చేయండి. అలాగే మరిన్ని రెసిపీస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.